Good morning students and welcome to the online classes conducted by the Board of Intermediate Education, Government of AP. In last class we discussed about electrostatic potential energy. Electrostatic potential energy. Of a system of particles. Of a system. So, this is indicated by the letter U. This is indicated by the letter U. దీనికి నిన్న మనం సమీకరణం ఉత్పాదించాం 1/4πε0 Q1 Q2/R. దీనిలో మనం Q1 అనేటటువంటి ఆవేశాన్ని ఉన్నటువంటి క్షేత్రంలో ఇన్ఫినిటీ దూరం నుంచి ఏదైనా Q1 ఆవేశ క్షేత్రంలో ఏదైనా ఒక బిందువు R దూరం వద్ద ఉన్నట్లు అనుకున్నట్లయితే మనము సమీకరణాన్ని ఉత్పాదించాము. అలాగే ఇప్పుడు నెట్వర్క్ను మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకి సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ గురించి కూడా మనం చదువుకున్నాం. దీని నుంచి ఈ బిందువు వద్ద ఉండేటువంటి పొటెన్షియల్ ఎనర్జీ, ఈ బిందువు ఉండేటువంటి పొటెన్షియల్ ఎనర్జీ మరియు దీన్ని ఇన్ఫినిటీ దూరం నుంచి ఇక్కడ వరకు తీసుకొని రావడానికి మనం పనిచేసినటువంటి ఈ యొక్క పొటెన్షియల్ ఎనర్జీల మొత్తాన్ని మనం నెట్ వర్క్డ్గా చెప్పుకుంటాం. దట్ మనకి నెట్ ఎనర్జీ. వై? బికాస్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్స్ ఆర్ ఆల్వేస్ వీ కెన్ కన్వర్ట్ యాజ్ ఎనర్జీస్. ఎక్కడైనా మీరు ఎనర్జీని క్యాలిక్యులేట్ చేయాలి అనుకోండి, మీరు వర్క్ డన్ని క్యాలిక్యులేట్ చేసినట్లయితే, మీరు వర్క్ డన్ని కనుక క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఎనర్జీ అనేటటువంటి ఫామ్ని మీరు క్యాలిక్యులేట్ చేసినట్లయితే, సో ఎనర్జీ అనే ఫామ్ని మీరు క్యాలిక్యులేట్ చేసినట్లే. సో ఈ బిందువు వద్ద ఉండేటువంటి పొటెన్షియల్ ఎనర్జీ, ఆ బిందువు వద్ద ఉండేటువంటి పొటెన్షియల్ ఎనర్జీ మరియు అనేక బిందువుల వద్ద ఉండేటువంటి పొటెన్షియల్ ఎనర్జీస్ని మీరు కనుక తీసుకున్నట్లయితే మొత్తం పొటెన్షియల్ ఎనర్జీ సిస్టమ్, సో ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఎ సిస్టమ్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో యూ వర్క్ డన్, నెట్ వర్క్ డన్, ఇఫ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ W is equal to, సో Q1 మూలకంగా వచ్చేటటువంటి ఎనర్జీ, ఓకే, Q1 మూలకంగా వచ్చేటటువంటి ఎనర్జీ మరియు ఈ బిందువు R1 దూరం వద్ద ఉన్నట్లయితే ప్లస్ Q2 మూలకంగా వచ్చేటటువంటి పొటెన్షియల్ లేదా ఎనర్జీ R2 దూరం వద్ద ఉన్నట్లయితే ప్లస్ దీన్ని మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చాము, ఇన్ఫినిటీ దూరం నుంచి ఇక్కడ వరకు తీసుకొని వచ్చాం. కాబట్టి 1/4πε0 Q1 Q2/R అంటే దీని మూలకంగా ఉన్నటువంటి పొటెన్షియల్ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేసుకొని దీని మూలకంగా వచ్చే పొటెన్షియల్ని, దీని మూలకంగా వచ్చే పొటెన్షియల్, ఇవి తీసుకొని రావడానికి కావాల్సినటువంటి పనిని మనం గనక కనుక్కున్నట్లయితే ఇది నెట్ వర్క్ డన్. ఈ నెట్ వర్క్ డన్నే మనకి ఎనర్జీ ఫామ్లో ఇందులో ఉండిపోతుంది ఆవేశాలలో. సో నెట్ వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయడము అంటే సింపుల్. Q1 Q2 దీని నుంచి ఇన్ఫినిటీ దూరం నుంచి, ఓకే. సో సింప్లీ యూ మే ఇమాజిన్ Q1 ఫీల్డ్లో తీసుకొని వచ్చి Q2 ఛార్జ్ని పెట్టాను కాబట్టి నువ్వు చేసిన పని ఏంటి అంటే 1/4πε0 Q1 Q2/R అవుతున్నది. నౌ మనకి ఒక ఎలక్ట్రాన్ వోల్ట్ని, ఓకే, సో డిఫైన్ చేయడం. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ది కాన్ఫిగరేషన్ ఆఫ్ సిస్టమ్, 3 సిస్టమ్స్ని కనుక మీరు తీసుకున్నట్లయితే, ఒక ఛార్జీ, 2 ఛార్జీలు, 3 ఛార్జీలుగా కనుక మనం అనుకున్నట్లయితే
పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్ గానే చెప్పుకుంటాం దీన్ని. పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్ assembling the configuration. Assembling the configuration. So assembling the configuration, it is nothing but U between R1 distance Q1 V of R1 plus Q2 into V of R2 plus 1 by 4 pi epsilon 0 Q1 Q2 by R. ఇప్పుడు మనం ఎలక్ట్రాన్ వోల్ట్ డిఫైన్ చేసుకుందాం. ఈ ఎలక్ట్రాన్ వోల్ట్ అనేటటువంటిది ఎనర్జీకి యూనిట్ కింద మనం చెప్పుకుంటాం. కాకపోతే దీన్ని అటామిక్ డైమెన్షన్స్లోనూ మరియు పార్టికల్ ఫిజిక్స్లోనూ ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాం. అంటే ప్రమాణ ఆవేశం అంటే మనం ఏ విధంగా చెప్పుకుంటామండి, 1 కూలుంబ్ ఆఫ్ ఛార్జ్. సో ప్రమాణ ఆవేశం అంటే మనం ఒక ఎలక్ట్రాన్ని గనక 1 వోల్ట్ ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ మధ్యలోకి, అంటే ఇఫ్ ఏ ఎలక్ట్రాన్ ఈజ్ యాక్సలరేటెడ్ through a potential difference of 1 volt, then generally amount of work done. So W is equal to VQ. 1 volt kada potential difference 1. Q is equal to ikkada ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ 1 ఎలక్ట్రాన్ అవుతున్నది కాబట్టి 1.6 ఇంటూ 10⁻⁻19 కూలుంబ్ తీసుకున్నట్లయితే ఇది చేసిన పనికి సమానం అవుతుంది. కాబట్టి దీన్నే మనం ఎనర్జీగా నిర్వచిస్తున్నాం. కాబట్టి దీన్ని 1.6 ఇంటూ 10⁻⁻19 జౌల్స్గా చెప్పుకుంటాము. ఇక్కడ ఉన్నటువంటి దీనిని ఎలక్ట్రాన్ వోల్ట్గా చెప్పుకుంటాం. దట్ మీన్స్ an electron is accelerated through a potential difference of 1 volt, then the energy of that electron is known as 1 electron volt, generally EV. It is indicated by electron volt EV. సో ఈ ఎలక్ట్రాన్ వోల్ట్ ఈవీ అనేటటువంటిది ఈక్వల్ టు 1 ఈవీ 1.6 ఇంటూ 10⁻⁻19 జౌల్స్. ఓకే, లో ఎలక్ట్రాన్ వోల్ట్ అంటే ఎంత? 1 కేఈవి. న్యూక్లియర్ ఫిజిక్స్, అటామిక్ ఫిజిక్స్, పార్టికల్ ఫిజిక్స్లో ఎలక్ట్రాన్ వోల్ట్ అనేటటువంటిది ఎక్కువగా కేఈవి. ఒక ఎలక్ట్రాన్ వోల్ట్ అంటే మనకి ఎంత తెలుసు? ఒక ఎలక్ట్రాన్ వోల్ట్ అంటే మనకి 1.6 ఇంటూ 10⁻⁻19 జౌల్స్గా తెలుసు. సో 1.6 ఇంటూ 10⁻⁻19 జౌల్స్, బట్ కిలో మీన్స్ 10 క్యూబ్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1.6 ఇంటూ 10⁻⁻16 జౌల్స్ అవుతున్నది. అలాగే ఒక ఎంఈవి మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్ ఆర్ మెగా ఎలక్ట్రాన్ వోల్ట్. సో మెగా అంటేనే 10⁻6 ఇంటూ 1.6 ఇంటూ 10⁻⁻19. సో
1.6 into 10 power minus 13 జౌల్స్గా మనకి వాల్యూ వస్తుంది. అలాగే 1 GeV గిగా 10 power 9 1.6 into 10 power minus 19. సో 1.6 into 10 power minus 10 joules. ఈ వాల్యూస్ మనకి ఎక్కువగా డైరెక్ట్ ప్రాబ్లమాటిక్ బిహేవియర్లో ఉపయోగపడతాయి. ఓకే, అట్లాగే 1 TeV కూడా మనకి అవసరమే. టెరా అనుకున్నప్పుడు 10 power 12 electron volt అనుకున్నట్లయితే 1 TeV ఈజ్ ఈక్వల్ టు టెరా వాల్యూ ఎంతండి? 10 power 12 ఎలక్ట్రాన్ వోల్ట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1.6 into 10 power minus 19ని మనం జౌల్స్ని మనం ఏ విధంగా చెప్పుకుంటున్నాం? ఇక్కడ ఎలక్ట్రాన్ వోల్ట్గా చెప్పుకుంటున్నాం. సో 1.6 into 10 power minus 19. సో క్యాన్సిలేషన్ 1.6 into ఇది 12 ఇది 19. సో 10 power minus 7 జౌల్స్ ఆఫ్ ఎనర్జీ అవుతున్నది. పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఏ డైపోల్ ప్లేస్డ్ ఇన్ ఏ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ దట్ ఈజ్ ఏ యూనిఫారం ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఒక విద్యుత్ ద్విధ్రువాన్ని ఏకరీతి విద్యుత్ క్షేత్రములో పెట్టినట్లయితే దాని మూలకంగా వచ్చేటటువంటి శక్తికి ఈక్వేషన్ని డెరైవ్ చేద్దాం, మనం ఉత్పాదిద్దాం. సో ఈక్వేషన్ ఫర్ ది పొటెన్షియల్ ఎనర్జీ డ్యూ టు ఏ dipole placed in an external electric field. Generally uniform electric field you have to consider. సో ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీని ఈక్వేషన్ మనం ఉత్పాదించడం కోసం ఎలక్ట్రిక్ డైపోల్ అంటే ఏ విధంగా చెప్పుకుంటున్నాం మనం? రెండు సమానమైనటువంటి ఆవేశాలు వ్యతిరేకంగా ఉండాలి. కాకపోతే ఇది ప్లస్ క్యూ, ఇది ఆటోమేటిక్గా మైనస్ క్యూ. ఇది సపరేటెడ్ బై 2a డిస్టెన్స్. ఓకే, దీనిని మనం ఒక ఏకరీతి విద్యుత్ క్షేత్రంలో ఉంచినట్లయితే దీని మూలకంగా వచ్చేటటువంటి స్థితి శక్తికి ఈక్వేషన్ని మనం డెరైవ్ చేయాలి. సో ఈ ద్విధ్రువము తీటా యాంగిల్ చేస్తున్నట్లయితే దీన్ని మనం ఏ విధంగా చేస్తున్నామో ఈ అనేటటువంటి ఒక విద్యుత్ క్షేత్రంలో పెట్టడం మూలకంగా ఈ ఈకి ఈ క్యూకి మధ్యలో ద్విధ్రువానికి ఫోర్స్ అనేటటువంటిది, బలం అనేటటువంటిది యాక్ట్ అవుతుంది. దీని మూలకంగా ఇది ఏమవుతుందంటే రొటేట్ అవుతుంది. ఈ ద్విధ్రువం అనేటటువంటిది రొటేట్ అవుతుంది. దీన్ని కపుల్ యాక్టింగ్ అని కూడా చెప్పుకుంటాం. సో ముందర దీని మీద ఉండేటటువంటి టార్క్ని కనుక మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే ఈ టార్క్ నుంచి ఇది తిరిగేటటువంటి రొటేషన్ని బట్టి మనం శక్తికి సమీకరణాన్ని ఉత్పాదిద్దాం. సో టార్క్ యాక్టింగ్ అనే డైపోల్ ప్లేస్డ్ ఇన్ ఏ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఇది ఏబి అనేటటువంటిది ఒక ద్విధ్రువం అనుకున్నట్లయితే దీన్ని ఈ అనేటటువంటి ఒక విద్యుత్ క్షేత్రంలో మీరు పెడితే
ఈ రెండు ఆవేశాల మధ్య రెండు సమానమైనటువంటి వ్యతిరేకమైనటువంటి బలాలు ఏర్పడతాయి. ఈ బలం మూలకంగా ఏం జరుగుతుంది అంటే కపుల్ యాక్ట్ అవ్వడం మూలకంగా ఈ ద్విధ్రువము రొటేట్ అవుతుంది, తిరుగుతుంది. సో ఈ తిరగడానికి ఓకే ఇది ఈ ఫీల్డ్తో తీటా కోణం చేస్తున్నట్లయితే ABC ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కూడా మనకు అవసరం అవుతుంది. సో కన్సిడర్ ఏ డైపోల్ placed whenever you are saying a dipole of moment, directly you can take P placed in a uniform electric field. Yeah, shown in figure. Okay, so torque acting on the dipole is equal to torque. Torque की फार्मूला ఏంటి? బలము ఇంటూ లంబదూరము, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఇక్కడ బలం ఎంత అవుతుంది? F అనుకున్నట్లయితే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేటటువంటిది BC అవుతున్నది. సో ఈ BC ట్రయాంగిల్ నుంచి మనం sin theta is equal to opposite side BC by hypotenuse. ఈ దీని లెంత్ ఎంత అనుకుంటున్నాం? AB విలువ 2A అవుతుంది. BC ఈజ్ ఈక్వల్ టు 2A sin theta. దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ ప్రతిక్షేపిద్దాం. సో F ఈజ్ ఈక్వల్ టు టౌ ఈజ్ ఈక్వల్ టు F ఇంటూ 2A sin theta. బట్ F ఈజ్ ఈక్వల్ టు EQ ప్రతిక్షేపించినట్లయితే టౌ ఈజ్ ఈక్వల్ టు EQ 2A sin theta. Q ఇంటూ 2Aని మనం ద్విధ్రువ భ్రామకము డైపోల్ మొమెంట్గా చెప్పుకుంటాము. EP sin theta లేదా P బార్ క్రాస్ E బార్గా చెప్పుకుంటాం టౌని. ఇది ఒక ద్విధ్రువాన్ని ఏకరీతి విద్యుత్ క్షేత్రంలో పెట్టినప్పుడు దాని మీద ఏర్పడేటటువంటి టార్క్కి సమీకరణము. ఈ టార్క్నే గనక మీరు P బార్ క్రాస్ E బార్, సో ఇది ఒక వెక్టార్ క్రాస్ ప్రోడక్ట్. ఈ టార్క్ నుంచి మనం ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీకి సమీకరణాన్ని ఉత్పాదిస్తాము. ఎలా అంటే ఇది కొంచెంగా రొటేట్ కావడానికి నేను కొంచెంగా పని చేస్తున్నట్లయితే, అంటే ఇట్ హ్యాస్ టు రొటేట్ ఎ స్మాల్ యాంగిల్ త్రూ d theta, then the amount of work done is dW. Then the work done, the amount of work done in rotating the dipole, in rotating the dipole, in rotating the dipole through d theta angle, d theta angle, then dW, small amount of work done, is equal to tau into d theta, is equal to tau into d theta. So if total amount of work done I would like to calculate to rotate from theta naught original to theta total angle or theta 1,
ఓకే, దట్ మీన్స్ θ0 నుంచి θ1 వరకు దీన్ని తిప్పడానికి కావలసినటువంటి మొత్తం పని చేయాలి అంటే మనం ఏం చేయాలి, దీన్ని ఇంటిగ్రేట్ చేసుకోవాలి రెండు వైపులా. సో ఈ ఇంటిగ్రేట్ చేసుకున్నట్లయితే ఈ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ అనేటటువంటిది ఈ డైపోల్లో శక్తి రూపంలో నిక్షిప్తమైపోతుంది. సో we have to calculate dW is equal to tau d theta. From this we have to calculate total amount of work done. After calculating this total amount of work done, that amount of work done is said to be stored in the form of potential energy due to the dipole placed in an electric field. దానికోసం మనం ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, సమాకరణం రెండు ఇరువైపులా సమాకరణం చేయగా ఫ్రమ్ θ0 to θ1. సో ఇంటిగ్రల్ dW is equal to integral θ0 to θ1 tau d theta. దీని నుంచి టౌ అంటే ఈపీ సైన్ థీటా, ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం దీన్ని. ఓకే, సో ఇంటిగ్రల్ dW అనేది మొత్తం పని W అయిపోతుంది θ0 నుంచి θ1 వరకు. టౌ విలువ ఈపీ సైన్ థీటా ఇంటూ డి థీటా. ఇచ్చినటువంటి ఏకరీతి క్షేత్రం కాబట్టి ఈ విలువ అనేది స్థిరాంకము, ఈ మారదు. పి ద్విధ్రువ భ్రామకము అంటే ఎలక్ట్రిక్ డైపోల్ కాబట్టి ఇందులో 2a లెంత్ బిట్వీన్ ద డైపోల్, లెంత్ బిట్వీన్ ద చార్జెస్, ఇది కాన్స్టెంట్, చార్జెస్ కూడా కాన్స్టెంటేగా. కాబట్టి ఈ రెండింటిని బయట పెట్టినట్లయితే ఇంటిగ్రల్ θ0 to θ1 sin theta d theta W is equal to, so integration of sin theta d theta, it will become minus cos theta. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అండి లిమిట్స్? θ0 నుంచి θ1 వరకు. మొట్టమొదట ఇక్కడ ఈ మైనస్ సైన్ బయట రాసుకుంటున్నాను. పి కాస్ θ1, ఓకే, అప్పర్ లిమిట్ మైనస్ కాస్ θ0 లోవర్ లిమిట్, లేదా మైనస్ ఈపీ, ఈ మైనస్ గుర్తుని లోపల మల్టిప్లై చేసి ఇది మైనస్ కాస్ θ1 అవుతుంది, ఇది ప్లస్ కాస్ θ0 అవుతుంది. కాబట్టి కాస్ θ0 మైనస్ కాస్ θ1. సో దిస్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ is stored in the form of potential energy. In the dipole. So U is equal to minus EP cos θ0 minus cos θ1. ఎప్పుడైతే కాస్ లేదా సైన్ విలువలు వస్తున్నాయో ఇక్కడ మళ్ళీ మనము ఈ థీటా అనేటటువంటిది 0 డిగ్రీ అయితే ఏమవుతుంది, θ1 అనేటటువంటిది లేదా థీటా అనేటటువంటిది π/2 అయితే ఏమవుతుంది. ఈ రెండింటిని కూడా మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ ఓకే ఇట్ కంప్లీట్ రొటేటెడ్ త్రూ అన్ యాంగిల్ π/2, దెన్ ఇక్కడ నెగిటివ్ సైన్ లేదు. సో ది అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ U is equal to EP cos θ0 minus cos θ1. ఓకే, ఇఫ్ θ0 is equal to π/2, obviously U is equal to EP cos
π/2 మైనస్ కాస్ θ1. కాస్ π/2 విలువ శూన్యం, 0. సో యూ విల్ గెట్ మైనస్ ఈపీ కాస్ θ1. ఇక్కడ మనకు ఒక నెగిటివ్ సైన్ వస్తున్నది. ఈ నెగిటివ్ సైన్ని ఏ విధంగా మనం చెప్పుకోవచ్చు అంటే, విద్యుత్ క్షేత్రము ఓకే ఉన్నటువంటి దిశకి పొటెన్షియల్ అనేటటువంటిది లేదా ఎల్లప్పుడూ అపసవ్య దిశలో నెగిటివ్ డైరెక్షన్లో ఉంటుంది. సో విద్యుత్ క్షేత్రములో పొటెన్షియల్ ఎనర్జీ డ్యూ టు ఏ డైపోల్ ప్లేస్డ్ ఇన్ ఏ ఎలక్ట్రిక్ ఫీల్డ్ U ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈపీ కాస్ θ1 అవుతున్నది. ఓకే, అంటే కాస్ θ వచ్చింది. అంటే ఇది డాట్ ప్రొడక్ట్. ఎనర్జీ అనేటటువంటిది మనకి స్కేలారు. సో U ఈజ్ ఈక్వల్ టు ఈ బార్ డాట్ పీ బార్గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ బార్ డాట్ పీ బార్గా మనం చెప్పుకోవచ్చు. తప్పు చెప్పాం. పీ బార్ డాట్ ఈ బార్, సారీ, యు అనేటటువంటిది ఇక్కడ మనం పీ బార్ డాట్ ఈ బార్గా చెప్పుకుంటాము. పీ బార్ డాట్ ఈ బార్గా చెప్పుకుంటాము. So our next concept now. So energy, potential energy due to a dipole placed in a electric field U is equal to minus EP cos θ1 or U is equal to P bar dot E bar. Electrostatics of conductors, our next concept. ఎలక్ట్రోస్టాటిక్స్ ఆఫ్ కండక్టర్స్. ఎలక్ట్రోస్టాటిక్స్ ఆఫ్ కండక్టర్స్ అసలు ముందర మనకి కండక్టర్స్ అంటే జనరల్గా ఏవైనా సరే మెటల్స్గా తీసుకుంటాం మనం. ఎందుకంటే ఈ మెటల్స్లో మనకి చాలా ఎక్కువగా ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేటటువంటివి ఉంటాయి. మరి ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేటటువంటివి ఇష్టం వచ్చినట్లు కదులుతూ ఉంటాయా? లేదు. ఎందుకు కదలలేకపోతున్నాయంటే, ఎప్పుడైతే మనం ఒకదానికి ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఇస్తామో అప్పుడు అది క్షేత్ర దిశలో మూవ్ అవుతుంది. అంటే ఎక్స్టర్నల్ డ్రిఫ్ట్ వాటికి కావాలి. లేదంటే అవి ఏ విధంగా ఉంటాయి? స్టాటిక్గానే ఉంటాయి. అయితే ఈ మెటల్స్లో చాలా ఎక్కువగా, మెటల్స్లోకి వచ్చేటప్పటికి చాలా ఎక్కువగా ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేటటువంటివి ఉంటాయి. కానీ మెటల్స్ ఆర్ సెట్ టు బి ఎలక్ట్రికల్లీ న్యూట్రల్. అందుకనే ముందర మనం మెటల్ని ఏదైనా పట్టుకున్నాము అంటే మనకి షాక్ కొట్టదు. అదే కరెంట్ ఉన్నటువంటి మెటల్ని ముట్టుకుంటే ఏమవుతుంది? మనకి ఖచ్చితంగా షాక్ కొడతాయి. ఓకే, అంటే ఇక్కడ వీటికి సంబంధించి ఎలక్ట్రోస్టాటిక్స్ ఆఫ్ కండక్టర్స్, వాహకాలకి సంబంధించి వాటి కొన్ని ప్రాపర్టీస్ని మనం ఉన్నాయి, వాటిని చదువుకుందాము. ఎప్పుడైనా సరే inside the conductor, okay, electric field is 0. The first point it is, ఎప్పుడైనా సరే inside the conductor, inside the conductor electric field
ఈజ్ 0. సో ఇన్సైడ్ ద కండక్టర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0. ఎందువల్ల అంటే మనకి ఈ ఉండేటటువంటి వాహకంలో ఉండేటువంటి ఎలక్ట్రాన్లు ఎప్పుడైనా సరే స్టాటిక్గానే ఉంటాయి. ఓకే, స్టాటిక్గా ఉండేటువంటి ఈ ఎలక్ట్రిక్ ఆవేశాల మూలకంగా మనకి విద్యుత్ క్షేత్రం అనేటువంటిది ప్రస్తుతానికి మెటల్స్లో ఏర్పడదు. ఎందుకని అంటే ఎలక్ట్రిక్ మెటల్స్ ఎస్పెషల్లీ కండక్టర్స్ ఆర్ సెడ్ టు బీ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్. మరియు at the surface of the charged conductors, electric field must be normal to the surface at every point. So on the surface of the conductors, on the surface of the conductors, on the surface of the conductors, electric field is always normal to the conductor. ఇక్కడ మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎందుకు నార్మల్ అవుతుంది, దీని టాంజెన్షియల్ కాంపోనెంట్ ఉండదు ఈకి. కాబట్టి ఈ అనేటటువంటిది ఎప్పుడైనా సరే ఒక ఆవేశాన్ని కనుక మీరు ఊహించుకున్నట్లయితే ప్లస్ క్యూ కానీ మైనస్ క్యూ కానీ, ప్లస్ క్యూ అయితే మనకి విద్యుత్ బలరేఖలు బయటికి వెళ్తున్నట్టుగా రేడియల్లీ గోయింగ్ అవుట్వర్డ్ అని చెప్తాము. అదే మైనస్ క్యూ అయితే విద్యుత్ బలరేఖలు లోపలికి వస్తున్నట్లుగా చెబుతాము. ఇవి క్లోజ్డ్ కర్వ్స్ కాదు, ఇన్సైడ్ ద ఛార్జ్. కాబట్టి ఇన్సైడ్ ద ఎలక్ట్రిక్ కండక్టర్ ఫీల్డ్ ఈజ్ 0 అని చెప్పుకుంటాం. ఇందులో కూడా ఈ ఛార్జ్ అనేటటువంటి దీనికి ఈ బలరేఖలు ఎంతవరకు ఉన్నాయో ఇవి రేడియల్లీ మూవింగ్ అవుట్వర్డ్ అవుతున్నాయి. కాబట్టి మనకి ఇక్కడ టాంజెన్షియల్ కాంపోనెంట్ అనేటటువంటిది 0 అయిపోతుంది. టాంజెన్షియల్ కాంపోనెంట్ 0 అయిపోయింది అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఆల్వేస్ నార్మల్ టు ది కండక్టరే. ఓకే, సో ద ఛార్జ్ is having radially outward or inward, and inside the charge you do not observe any type of field lines as a closed loops especially, whereas in magnetic field you will observe closed loop inside the magnet, whereas for charges you do not observe closed loops. And the third point, in static situation the interior of the conductor have no excess charge. Generally in static condition, inside the conductor there is no excess charge. Okay, ఎక్సెస్ ఛార్జ్ ఎందుకు ఉండదు అంటే స్టాటిక్ కండిషన్స్లో మనకు వచ్చేటప్పటికి మెటల్స్ లేదా ఇవి ఏవైతే ఉన్నాయో వాహకంలో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఎలక్ట్రికల్లీ న్యూట్రల్గానే ఉంటున్నాయి. అదే కారణం దీనికి కూడా. సో ఇన్ స్టాటిక్ కండిషన్ ఇన్సైడ్ ద కండక్టర్ దెర్ ఈజ్ నో ఎక్సెస్ ఛార్జ్. ఎక్సెస్ ఛార్జ్ అనేటటువంటిది ఏమీ ఉండదు.